ఆడ తీసుకొచ్చుకొని నేనే పెట్టుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా అక్క ఫ్రాంక్ ఎత్తున్నా. అదేంటంటే అంబార్ ఫ్రాంక్. అంబార్ అయితే ఇలా దాచి పెడుతున్నా. మా అక్కనైతే మా బావ దగ్గర ఇరికిత్తా. వీడియో అయితే మస్తు ఉంటది, లాస్ట్ దాకా చూడుర్రి. అక్క ఇగరా తిన్నావా అన్నం? ఇంకా తినలేను. ఎందుకు పని తిన్నట్టు మంచిగా తీర్పాడ కూర్చున్నది. పని తీరలేదు, కూర వండలే కానీ పిల్లలకు స్నానం పోయిన ఒక అన్నం వండినదంటే. ఇప్పుడేం పోతావు స్నానం? మా బెట్లుంది పిల్లలకు దగ్గులు సర్దులు అయితే పోయకు, స్నానాలు పినాలు ఏం పోయకు. ఆగమాగం అయ్యి రక్త అంతా ఆగమైనా కూడా కాలు చేతులు మొహంగాడికి ఇంట్లో ఉంచుకో. వీళ్ళు కాబట్టినదా నీళ్ళు కాగబెట్టినా కానీ అద్దు అప్పటికే పోయి. ఇప్పుడు ఎంత పొద్దు అంతా ఆడతారు, ఆడుకొని మళ్ళీ ఆగమం అవుతారు కదా. మళ్ళీ ఇక పొద్దుకంగా పోసినాం అనుకో ఫ్రెష్గా ఉంటారు, పడుకుంటారు, మంచిగా ఉంటుంది కదా. కూర వండలేదు కూర వండలేదు, టమాటా కూర వండింది. ఇంకా తినలేను, తింటాను. ఆడికి పోయేలోపే అక్క నువ్వు వచ్చేవరకు నీ దగ్గరికి వచ్చినాను. చేసుకొచ్చుకో మరి. ఇక 10:30 బాగా చేస్తాం, బాగా వండడా పడుకున్నాడు. ఎక్కడ ఉన్నా అది ఇప్పుడు కొంచెం టమాటా కూర అంటే కక్కచ్చుందా. ఎల్లిగడ్డ కారం తింటావా? ఇంకా బెస్ట్. ఇక ఎల్లిగడ్డ కారం కూడా ఉన్నది గిన్నెల పో, చిన్నది వేసుకొని. ఏది మాట్లాడతలేదు అక్క. ఇదేంటిది అక్క? ఇక్కడేంటిది? ఏంటిదో కవర్ కావచ్చు కనుకో. ఏంటిది అది? కవర్ ఉన్నట్టుందే. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? కంబర్ వేసుకుంటున్నావా? నేను ఎందుకు కంబర్ వేసుకుంటానే? నువ్వు వేసుకపోతే ఇలా నువ్వు పెట్టిపోతే వాళ్ళు పెట్టి నేను పెట్టినా. మీరు ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. అక్కడ అంబర్ ఎక్కడిది? ఏ మాట్లాడక అక్క, అట్లా నువ్వు భలే మాట్లాడతావు. జోకెత్తురావు నాతో. జోకి ఎందుకు ఎత్తా? గది గంటలకు ఎట్లా వచ్చింది నాకు తెలియదు. అక్క తెలియదు అనద్దక్క. నువ్వు పెట్టిన వాళ్ళు పెడతారు, వేరే వాళ్ళు వచ్చి పెడతారు. అలా వేరే వాళ్ళు వచ్చి పెట్టింది తెలియదు. అది ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. గది ఎక్కడిది? గీడ దుకాణం ఉందా మీ ఇంట్లో ఏమన్నా? మళ్ళా దుకాణం. బాబా బాబా, అక్క కంబర్ కొనిచ్చినావు బాబా? అక్క కంబర్ కొనిచ్చినావా? ఏమైంది రాజిత అట్లా మాట్లాడుతున్నావు? బావకి చెప్పద్దు. బావకి అంటే నేను వేసుకుంటున్నట్టు బావకి చెప్పద్దు అంటే బావకి తెలియదు. ఎట్లా నువ్వు వేసుకుంటున్నా కంబర్? నేనైతే మీకు మంచి టాపిక్ చెప్పడానికి మీ ముందుకు వచ్చిన. అది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది, విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది. నేనైతే చాలా రోజుల నుంచి చెప్పాలి అనుకున్నా. ఫైనల్ గా ఈ రోజు చెప్తున్నా. మన వీడియో చూసే వారికి చెప్దాంలే, ఎవరికైనా యూజ్ ఉంటదని నాకు అనిపించింది. నేను అసలు దేని గురించి చెప్తున్నా అంటే క్యూర్ స్కిన్, దాని గురించి చెప్తున్నా. నేనైతే నిజంగా చెప్తున్నాను, నా ఫేస్ గురించి అయితే నేను చాలా బాధపడ్డా. నా ఫేస్ మీద అయితే చాలా డార్క్ గా, బ్లాక్ గా, అంత చాలా వికారంగా కనిపించేది అన్నమాట. అయితే ఒకరోజు నా ఫ్రెండ్ క్యూర్ స్కిన్ గురించి చెప్పింది. అంటే తను ఆల్రెడీ యూజ్ చేస్తుంది అన్నమాట. తనకి ఫస్ట్ లో అయితే ఫేస్ మీద పింపుల్స్ బాగా ఉండేవి. తనది వచ్చేసి కంప్లీట్లీ ఆయిల్ స్కిన్. కానీ ఇప్పుడు తన ఫేస్ చూస్తే అందంగా, చాలా నీట్ గా, చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందన్నమాట. తను నన్ను కూడా వాడమని చెప్పింది. సరేలే అని చెప్పి నేను కూడా ట్రై చేసిన. కానీ నాకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఇగో ఇదే ఆ కిట్ అన్నమాట. క్యూర్ స్కిన్ అనే యాప్ ఉంటది, దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ క్యూర్ స్కిన్ యాప్ లో ఏంటంటే డాక్టర్సే మనతో డైరెక్ట్ గా చాట్ చేస్తారు. మనం స్టార్ట్ చేయగానే ఫస్ట్ మన ప్రాబ్లం ఏంటిదని అడుగుతారు. నేనైతే పిగ్మెంటేషన్ ఇచ్చిన, కావాలంటే చూడుర్రి. మనల్ని అయితే క్వశ్చన్స్ అడుగుతారు, ఏమైంది ఏంటి అని. దానికి మనం ఆన్సర్ ఇవ్వాలి. మీకు ఈ ప్రాబ్లం ఎంతకాలం నుంచి ఉందని అడుగుతారు అన్నమాట. మనం చెప్పేదాన్ని బట్టి మన ప్రాబ్లం ఏందని వాళ్ళైతే మనకు ప్రొడక్ట్ ఇస్తారన్నమాట. ఇట్లా చాట్ లో కాకుండా డైరెక్ట్ గా మనం ఫోన్ చేసి మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లా నల్ల మచ్చల గురించే కాదండి, మన హెయిర్ కి సంబంధించింది కూడా ఉంటుంది. అలాగే మొటిమలు, ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మనల్ని అయితే స్కాన్ చేస్తారన్నమాట. నేనైతే చూపిస్తాను చూడండి పక్కన. నేనైతే షాక్ అయినా. మన మొహాన్ని ఎట్లా స్కాన్ చేస్తుందో చూడండి ఒకసారి. ఫ్రంట్ ఒకటే కాదు, మన సైడ్ ఫేస్ కూడా 2 సైడ్ స్కాన్ చేస్తుంది. చూడండి ఒకసారి ఎక్కడెక్కడ మచ్చలు ఎలా ఉన్నాయనేసి వాళ్ళే స్కాన్ చేసి రౌండ్ అప్ చేసి ఎలా ఉంచారో చూడండి ఒకసారి. నేను ఫేస్ మాత్రం పెట్టిన అంతే. మనకు ఏం ప్రాబ్లం ఉందని వాళ్ళే చూజ్ చేసి మనకు చూపిస్తారు. అప్పుడు మనకు ఈ ప్రొడక్ట్ అయితే ఇస్తారన్నమాట. నాకైతే ఇది ఇచ్చిర్రు, మీకు కూడా ఇదే ఇస్తారని ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కో ప్రాబ్లం కాబట్టి దానికి సంబంధించిన మెడిసిన్ మాత్రమే ఇస్తారన్నమాట. నేనైతే బయట చాలా మెడిసిన్స్ వాడినా, కానీ నాకు ఎక్కడైతే రిజల్ట్ రాలేదు. కానీ ఇది యూజ్ చేసిన తర్వాత నా ముఖం మీద ఉన్న మచ్చలన్నీ తగ్గిపోయినాయి. నేనైతే 2 నెలల నుంచి వాడుతున్నా, నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. కానీ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మనకు ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత మన పని అయిపోయింది అని వాళ్ళైతే సైలెంట్ గా ఉండరు. మనం ప్రతి 20 రోజులకు ఒకసారి మన ఫోటో అప్లోడ్ చేస్తే వాళ్ళైతే మనకు ఫ్రీగానే చెకప్ చేస్తారన్నమాట. కానీ ఒకటి ఏంటంటే మనం బయట ఎన్నో ప్రొడక్ట్ కొనుక్కొని ఎంతో ఖర్చు పెట్టుకుంటాం, కానీ ఏం
ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఇక్కడ క్యూర్ స్కిన్ ప్రొడక్ట్ వాడితే ఇంకా బయట ఏ మెడిసిన్స్ వాడాల్సిన పని లేదు. ఈ కిట్ అయితే నాకు 2200కే వచ్చిందన్నమాట. చాలా తక్కువ ప్రైస్ అండి. ఇందులో చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇగో మనకైతే ఇట్లా వచ్చింది. ఇగో ఇదైతే మన ఫేస్ ని బాగా బ్రైట్ చేస్తుంది. ఇదైతే సన్ స్క్రీన్, మనకి ఎండలో పోతాం కదా, బాగా యూజ్ అవుతుంది. ఇందులో అయితే మనకు 2 క్రీములు వచ్చినాయి. ఇదిగో దీంతోనైతే మనకు 5 తీర్లు వచ్చినాయి అన్నమాట. మనకైతే మన ఫేస్ తగ్గట్టు వచ్చినాయి అన్నట్టు. ఇందులో అయితే ఫ్రీగా డెలివరీ కూడా ఉంటది. ఈ క్యూర్ స్కిన్ వచ్చేసి ఓన్లీ లేడీస్ కే కాదు, జెంట్స్ కూడా వాడచ్చు. ఎవరి ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా వాళ్ళకుంటాయి అన్నమాట. క్యూర్ స్కిన్ యాప్ అనేది చాలా బెస్ట్ అన్నమాట. మీ అందరికి యూజ్ అయిద్దనే నేను చెప్తున్నా. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీ ఫేస్ ని స్కాన్ చేసుకోండి. తర్వాత మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, నా కోడ్ ఇట్లా మీరు యూజ్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఆఫర్ కూడా ఉంటుంది. నా కోడ్ వచ్చేసి లక్ష్మి 100 అంటే 100 అన్నమాట. ఈ కోడ్ ని యూజ్ చేస్తే మీకు ఇంకా తక్కువనే వస్తుంది అన్నమాట. మీరు డాక్టర్స్ తోని తెలుగులో అయినా చార్జ్ చేయొచ్చు, ఇంగ్లీష్ లో అయినా చార్జ్ చేయొచ్చు. మీ ఇష్టం, ఎవరికి ఎట్లా వస్తే అట్లే చార్జ్ చేయండి. మరి ఇంకెందుకు లేట్ చేస్తారు? డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన వెంటనే క్యూర్ స్కిన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను దాచి పెట్టుకున్నా అంటున్నావే? ఇప్పుడు అండి దాచి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అన్న రాస్తా మాట నా నోట్లకి వెళ్ళిందా? అక్క అబద్ధాలు అడగతి. నీకు తెలియదా అక్క వేసుకుంటుందని? అక్క బాగుందా? బాబాకు తెలియదా? నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? నాకు ఏం తెలుసు, దాని సంగతే తెలియదే నాకు. అబద్ధాలు అడగతి అక్క. గీడ మాట్లాడుతున్నాను నాకేం తెలుసు? ఇప్పుడు అది కవర్ ఏందక్క అని అంటే అది తీసుకొస్తే అది కనబడ్డది నాకు. బావ దీని కాళ్ళు వస్తాయి బావ, అది వచ్చాయి అంట చూస్తేందుకు. బావ దీని కాళ్ళు వస్తాయి బావ, అది వచ్చాయి అంట చూస్తేందుకు. నాకేం తెలుసు? నన్ను అడుగుతున్నావు, అది ఎట్లా వచ్చింది కూడా తెలియదు నా కాడికి. అనకక్క మళ్ళా వేసుకున్నాను చెప్పు, వేసుకున్నాను చెప్పు. నన్ను వడగట్టి పాడగట్టి మళ్ళీ అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? వీడైతే ఓళ్ళు పెట్టారు, వేసుకుంటేనే పెడతారు. కానీ వేసుకుంటావా? నేనెందుకు వేసుకుంటా? నాకేం తెలుసు అది. బావా ఇప్పుడు వేసుకుంటాడుంటుందా లేకపోతే వేసుకపోతాడుంటుందా? మళ్ళీ వేసుకుంటా అక్కడ అడుగుతున్నాయింది. ఇంకా లేవు బావా, అది ఒక్కటే ఉంది. ఏం వచ్చింది ఇది? నాకేం తెలుసు అది ఎట్లా వచ్చిందో? రాజుతో చూసి ఇక అది ఏంటి దక్క కావాలని అంటే నేను పోయి తీసి చూసే వరకు అది వెళ్ళింది. అది ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. నేనెందుకు వేసుకుంటా అంబారు? నన్ను ఎందుకు అంటున్నావు? క్లియర్ మాట్లాడదాం. వేసుకుంటున్నావు అక్క, గట్ల అబద్ధాలు ఆడదు బావ ముంగట. నిజాయితీగానే మాట్లాడతాను ఇంకా నుండు. నాకు తెలియదు దాని గురించి. ఇది ఎట్లా వచ్చింది? నాకు తెలియదు అంటున్నాగా. కొనుకొచ్చి పెట్టుకున్నట్టుంది బావ, నీకు దొంగతనం దాచి పెట్టుకున్నట్టుంది అక్క. ఇది నీకు అలవాటు ఉందా? వేసుకోవడం అలవాటు ఉందా? లేదు. ఎట్లా వచ్చింది? ఏమో ఉంటే వస్తుందా లేకపోతే వస్తుంది అక్క. ఏమైంది గిట్లా మాట్లాడుతున్నావు? మళ్ళీ గిట్లా మాట్లాడుతున్నావు, గట్ల మారిపోయిన ఉంటుంది ఏంది అక్క? చెల్లె అట్లా మాట్లాడకాగు. నువ్వు వచ్చింది ఏంటిది? టమాటా కూరకు వచ్చినావు. టమాటా కూరకు వచ్చిన వేసుకొచ్చుకోపో, నాకు కూడా అన్నం వేసుకురా మంది నాన్న. సడన్ లో నాకు ఎట్లా వచ్చింది అసలు? మాట్లాడతారు నాకు. అది నాకేం తెలుసు దాని గురించి? నాకు నేను వేసుకుంటా, నువ్వు చూస్తున్నావుగా. బాబా ఇట్లా ఎన్ని అన్నం బుక్కిందో బాబా అక్క. అమ్మ ఇప్పుడు నేను చూసి పట్టుకుని అయ్యమైంది. అట్లా మాట్లాడకాగు. ఎందుకు కొట్టకుండా కూర్చున్నాను? కొట్టటి ఎత్తున్నావు? కొట్టకుండా కూర్చుడు కాదే అంబారు. ఇంట్లో నాకైతే అలవాట్లేదు. పిల్లలు వేసుకోరు. ఆడ మనకు తెలియకుండా వాళ్ళు పెట్టారు. మన ఇంటికాడ అంతా లోపల దాచి పెట్టినావంటే నువ్వు వేసుకున్న పాడికే పెట్టినవాడా? ఇది కరెక్ట్. కరెక్ట్ ఆలోచించింది బాబా. అంతేనా? బరాబర్ ఆలోచించింది అక్క. ఇవరకు నాకు అర్థం కాలే, బావకు అర్థం కాదు. వేసుకుంటావా? నేను వేసుకుంటా. దొంగ దొరికినాక మళ్ళీ నువ్వు మాట్లాడుతుంది. కవర్ అయ్యద్దు అట్లా. చెల్లె ఆగు, చెల్లె నువ్వు అందులో బత్తులు పెట్టకాగు. అది నువ్వు ప్యాకెట్ అంత సీకట్లో కన్నా అంత లోపల పెట్టినావు అంటే ఎప్పుడు వేసుకుంటున్నావు? ఎన్ని రోజులు అలవాటు ఉండవు? ఎన్ని రోజులు అలవాటు కాదు. ఒకవేళ వేసుకునేదాన్ని అయితే ఇంకా వేరే కాడ ఏదైనా దాచుకుంటా కావచ్చు. నేను దీన్ని ఎందుకు పెడతా? మళ్ళీ ఇంకో విషయం, ఆడ ఉన్న కవర్ అది ఏంటిది అని అంటే నేను తీసుకుపోయి లోపల పెడతా, కానీ తీసి బయటకు ఎందుకు పెడతా? అనుకోకుండా గాలికి బయట వచ్చిన బయట
అంటే ఒకళ్ళు వేసుకుంటే వేరే కాడ దాచిపెట్టుకుంటావా? రాసి పెట్టుకుంటాను అంటే వేసుకుంటుందని అంటే ఇక్కడ మర్చిపోయి పెట్టినావు అన్నట్టు, నువ్వు వేరే కాడ పెట్టుకుంటూ కానీ ఇక్కడ మర్చిపోయి పెట్టినావు. అంబర్ వేసుకుంటావు? నేనెందుకు వేసుకుంటా? అంబర్ వేసుకుంటావా? నేనెందుకు వేసుకుంటా? వాంబో, నువ్వు అంబర్ వేసుకుంటావు? అంబర్ వేసుకుంటుంది ఖచ్చితంగా వేసుకుంటుంది, వేసుకుంటుంది ఖచ్చితంగా వేసుకుంటుంది. బరాబర్ వేసుకుంటుంది. అంబర్ అంబర్ అందరు ఎట్లా వేసుకుపోతుంది నీకు అది? అంబర్ ఎట్లా వేసుకుపోతుంది నీకు? అందుకో బాగా అంబర్ ఎట్లా వేసుకున్నావు? అంబర్ అంబర్ ఎట్లా వేసుకుపోతుంది నీకు అది? అంబర్ వేసుకుంటావు అది? అది ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఇక్కడ కూడా వేసుకుంటావు అది? ఇంత మా సుమరైతే ఇట్లా పోతున్నాను, ఇంత మా సుమరైతే ఇట్లా పోతున్నాను. వందనాలు వరన్న నీకు వందనాలు. అట్లా వేసుకుంటా అక్క అంబర్ ఏమన్నమాట? అంబరు అంబర్ నేనైతే వేసుకోలేదు. అది ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఎందుకు అది తోపటి కూడా నువ్వు అట్లా తోపటి కూడా పోతే అక్కడ వేసుకుంటే ఇక్కడ కష్టాలు. ఏమైందంటే నేను వేసుకుంటున్నా. ఇంకా ఇదే బావ కంట్లో పడితే ఇక నిన్ను తుక్కుల పని చేసి అంబర్ ఎట్లా వేసుకుపోతుంది నీకు? ఆగు. నేను అంబర్ గిట్ట మాట్లాడు నువ్వు. నేనెందుకు వేసుకుంటున్నా? నాకు అవసరమే లేదు. నేను వేసుకోలేను. అది ఎట్లా వచ్చిందో నాకు నువ్వు ఒక్క తెలియదు. పొట్ట వేసుకుని ఇప్పుడు అంబర్ వేసుకుంటారా? ఎంత ఇంత ఇకరం అది? అది నేను వేసుకోలేదే. మళ్ళా కదే మాట మాట్లాడుతున్నా. నాకు అలవాటు ఎక్కడ ఉంది అది? అది అలాగే పక్క పొట్టలు వేసుకుంటుంటే పానం అంతా పిచ్చి 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 అయితే నాకు ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నాకు అలవాటు ఎక్కడిది? నేను అది వేసుకుంటా. అలవాటు లేనిది ఇక్కడ అంబర్ మన ఇంటికాడ కూడా పెట్టాడు. ఇక అంబర్ ఎంత పిసులు కూడా పెట్టారు అంబర్ ఇట. నువ్వు వేసుకున్న వాడికి అంబర్ దొరికింది. మళ్ళీ నువ్వే మాట చేస్తున్నావు. వేసుకున్నది అయితే లోపల పెట్టుకుంటుండే కానీ చెప్పాను. అంటే నువ్వు మర్చిపోయి పెట్టాను, అది దొరికింది. ఇప్పుడు టైం బాగా వచ్చి చూడకపోతే ఇప్పుడు ఇంకెన్ని వేసుకుంటుంటివో. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. నువ్వు మొన్న బిడి చేస్తానన్నావా? అన్న బీడీలు చేస్తే అంబర్ వేసుకుంటారు. అంటే బిడిలు చేసిన వాళ్ళందరూ లోకం మీద వాళ్ళందరూ బొమ్మలు వేసుకొని నేను చూసిన కాడికి సగం మంది వేసుకున్నారు కానీ సగం మంది వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే నీకు ఇట్లా అది వేసుకుంటే దాని పరంగా నువ్వు వేసుకుంటూ వస్తుంది. అది అద్దాన సరికి నువ్వు ఇది పట్టుకున్నావు. ఎందుకు గట్లా అంటావు నన్ను? అద్దాన సరికి నువ్వు చెప్పుడు పట్టుకున్నావు. బాలే ఉన్నది, నువ్వు నమ్ముడు బాలే ఉన్నది. నువ్వు మరద ఎందుకు కట్టినావు? ఏ ఉండే మళ్ళా నువ్వు బావకి ఎక్కడ లేనని మనం పుట్టించినావు. నువ్వు లేనని మనం పుట్టించినావు. ఇక్కడ పని లేదా నీకు? అన్నం తిన కూర అంటుకొని అన్నం తినిపో. నువ్వు మీ ఇంటికి పోయి అన్నం కూర అంటుకొని అడిగిపోయి తినిపో. ఇడికి టైం పాస్ లాగా ఇక్కడికి వచ్చి మాకు లొల్లి పెట్టుతున్నావా? ఇప్పుడు ఇంత ముందు కూరెత్తాను ఇడికి వచ్చి మాకు లొల్లి పెట్టుతున్నావు. దొంగ దొరక ఇచ్చినందుకు తిడుతున్నావా? దొంగ దొరకబట్టించిన నువ్వు ఆగు నువ్వు పోసేలే. నువ్వు మీ ఇంటికి అన్నం కూర అంటుకొని తినిపో. నువ్వు అంబర్ వేసుకుంటావా? అమ్మ బాబాయ్ దొంగ పెట్టవాడని చెప్పి ఏడుతున్నావా? నేనెందుకు అంటే వాడు ఏడితే నేను ఏమన్నా తీయ? బాబా ఈ అంబర్ దొరికిందా అంటే నీకు నచ్చని పని దొరికిందంటే ఎంత అది కావాలి. ఇప్పుడు నువ్వు మస్తు కోపం మీద ఉండాలి. ఇప్పుడు ఓ చెల్లె నువ్వు గాడికో. మీ ఇంటికో మస్తు అది కాదు. కట్ట తెచ్చి ఒకటి మరి కట్ట తెచ్చి కాదే నీకు ఎట్లా వేసుకుపోతాయంటే? ఇదేంది చిత్రం చెప్తున్నావు? నీకు ఏం పని లేదు? ఆడవారే చిత్రం చేయబడుతుంది. నువ్వు ఇప్పుడు నువ్వేంటిగా కట్టదేమ్మని తెచ్చిస్తావా? ఇప్పుడు నువ్వు చెప్పింది నేను ఫాలో కాదు, నువ్వు గట్టెందుకు మరవాడుతున్నావు? గట్టెందుకు పోతున్నావు? నువ్వు దొంగ దొరికినప్పుడు తప్పు ఒప్పుకోవాలి. వేసుకున్నా చెప్పండి, దాన్ని సమానం చెప్తా నేను. నేను వేసుకోనిది వేసుకుంటున్నాను. నేను ఎట్లా చెప్పాలి? నువ్వు ఓసెల్లే మీ ఇంటికి మరి ఉంటది. నువ్వు మరి అది ఓలది నాకు తెలియదు దాని గురించి. నాకు తెలియదు. పోసెల్లే నువ్వు దండ పొమ్మంటుందో కాదు. నువ్వు ఆ డిస్పేట్ కానీ నువ్వు నాతో మాట్లాడు. అది ఎక్కడ తలకాయ దౌడ అవుతుంది, కనబడ కదా పిసిలెత్తుంది. అమ్మరి ఇంట్లోకి ఎట్లా వచ్చింది? అది నువ్వు చెప్పపోయినా నీ మొత్తం మెడ సమ్మలు వస్తారు ఎంత నీకు ఎట్లా పిసలెత్తుందో అది ఆడ ఎట్లా వచ్చిందో నాకు కూడా గట్టినే పిసలెత్తుందా? ఎత్తుందా? తెలియనే తెలియదు నాకు. తెలియదు. అంబర్ వేసుకుని పిసిలెత్తుందా? పిసిలెత్తుందా? నువ్వు పెట్టావు, నేను పెట్టలే, మరి ఇంకోళ్ళు పెట్టే. మరి వీడికి ఎట్లా వచ్చింది? ఇంట్లోకి ఎట్లా? మనీలే కదా ఇది? మనీలేనా? వీడికి ఎట్లా వచ్చింది అది? నాకేం తెలుసు? రజ్జ చూడు మన వరకు నేను చూసిన. అది ప్యాకెట్ కూడా నేను ఇంతవరకు అది ఒక్కసారి అన్న చూడలేదు. అందుకని నేను నైట్ పడుకున్నప్పుడు తాగుతూ బయటకి వెళ్తున్నావు. దాని గురించి అంటే దాని గురించి బయటకి దేనికి వెళ్ళరా? ఇక దాని గురించి వెళ్తారా? నాకు అత్తున్న బయటకి మంచిగా వేసుకుంటున్నావు, ఉంచుతున్నావు, అత్తున్నావు, కూర్చుంటున్నావు ఆడ. అప్పుడు వేసుకుని అప్పుడే ఉంచి అప్పుడే వస్తారా? మరి నాకు నోరు ఒక్కసారి అట్ట రారా? ఎంతసేపు వేసుకుంటారు? ఎంతసేపు వేసుకుంటారు? అట్ట రారు కావచ్చు. ఎంతసేపు వేసుకుంటారు? నువ్వు ఇట్లా సిక్కులో మాట్లాడినాక నేనేమని చెప్పాలి? నాకేం తెలుసు దాని గురించి? నాకు బీబీలు ఎత్తుంది. అంబర్ ఎట్లా వేసుకున్నావు? మంచిగా నీ దిక్కు నిన్ను ఏదో లేని చెప్పింది. నువ్వేం మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడుతున్నావు మధ్యలో ఇట్లా పెట్టుకొని నిన్ను నన్ను చూసుకుంటా ఉంటుంది. సంబరం అనిపిస్తుంది. మనం కొట్టుకుంటాం సంబరం. సంబరం మనం కొట్టుకుంటాం సంబరం. సంబరం ఉన్నట్టుంది.
బావకు తెలుసు చూస్తారా సంబరం ఉన్నట్టుంది నువ్వు చెల్లె నువ్వు ఇంకేం కూరేసితే పోతావు అంతే కదా నువ్వు ఇప్పుడు కూర వండుకొని తినవంటివి కూర వండుకుండా వద్దు ఇప్పుడు నీ కూరేసిస్తే నువ్వు సక్కగించాలి పోతావు అంతే కదా ఇప్పుడు కొంచెం జరగవా నీ కూర వేసిస్తా. కూర పట్టుకొని అన్నం తింటా ఇన్నే నీకు అంత రేషన్ ఎందుకు వస్తుంది? నువ్వు తప్పే అయిపోతుంది, నీకు అంత రేషన్ ఎందుకు వస్తుంది నీకు? అరే నేను అది వేసుకోలేను నువ్వు వేసుకొని కాబట్టి- వేసుకోపోతే నీకు రేషన్ ఎందుకు వేసుకోలేను వస్తుంది? కాబట్టి రేషం వస్తుంది లేనితోటి ఇక్కడ నుంచి అది ఎట్లా వచ్చిందని కూడా నాకు తెలియదు నా ఓళ్ళు పెట్టిరు. నాకేం తెలుసు నేను అడిగితే ఏమని చెప్పాలా చెప్పు నాకు దాని గురించి నీ కూర ఒక్క నిమిషం ఆగు. ఇంట్లో చెప్తావు నీ కూరేసి అన్న నీకు బావ కూర పోతావా? కూరేసిస్తే పోతావా నువ్వు? చూస్తున్నావా బావ ఎట్లా అంటుంది దొరికింది కాక మళ్ళీ దొంగ పెడుతున్నావు. వేసుకున్నాను చెప్పాను చూడగా ఉన్న చెప్పక్క అగా వేసుకొని ఎట్లా చెప్పాలి చెల్లి నేను బావా దేనికి వేసుకున్నావు నువ్వు? అంబర్ ఎట్లా వేసుకుంటున్నావు? నేను వేసుకోలేదు ఎవరైనా వేసుకుంటావు అంబర్? వేసుకోలేదు ఎవరైనా వేసుకుంటారు అంబర్? ఎందుకు తల తిరిగితే పై మీద తెచ్చుకుంటావు వేసుకుంటాను చెప్పావు తల తిరిగితే పై మీద తెచ్చుకుంటావు వేసుకుంటాను చెప్పావు వేసుకుంటా అని చెప్పు అని నువ్వు ఎట్లా అంటున్నావు రాజు నాకు అర్థం కాదు నీ అలవాటు ఉండబట్టి ఇప్పుడు అమ్మ అక్కడ దొరికింది కదా మళ్ళీ అదే మాట మాట్లాడు నువ్వు అదే మాట అంబర్ ఎట్లా వేసుకుపోతుంది నీకు? ఒక్క పొట్టం కాదు ఏం కాదు, ఎట్లా వేసుకుపోతుంది నీకు? నేను వేసుకోలేదే ఎందుకు అట్లా వేసుకుంటున్నావు అని ఎందుకంటున్నావు అక్క దెబ్బల పడకక్క చక్కగా వేసుకుంటున్నాను చెప్పి తీసి పెడతారు బావా నేను వేసుకుంటున్నాను ఇప్పుడు బావతో నాన్న ఇసి పెడతాడు ఇక నువ్వంటే నేను అట అంటే ఇప్పుడు నిజంగా వేసుకున్న పేరు అవుతుంది అట్లా నువ్వు అనుకుంటున్నావు సరే నువ్వు వేసుకోలేదు కదా? వేసుకోలేదు సరే వేసుకోకపోతే నువ్వు వేసుకుంటా వచ్చి నేను ఒప్పుకుంటా. అది ఈడి గిల్ల నువ్వు అన్నట్టు నేను ఒప్పుకుంటా. అది గాడునో దొరికితే వాళ్ళు పిల్లలు తీసుకొచ్చా వారేసులు అని చెప్పి నేను కూడా నమ్ముతుంటి. అది గిల్లెట దొరికింది. అదే ఆడికి ఎట్లా వచ్చిందో అంటే నువ్వు వింటలేవు ఈ తాపుకో మాట మాట్లాడుతుంది ఇప్పుడు నేను వేసుకుంటున్నా అంటే మీకు సంబరం కదా వేసుకుంటున్నాను నేను నేనే తీసుకొచ్చుకొని అంబర్ ఆడ తీసుకొచ్చుకొని నేనే పెట్టుకుంటా వేసుకుంటున్నా నాకు తెలియదా? వేసుకుంటున్నా నాకు తెలియదా? నాకు తెలియదా? బావా నాకు చెప్తున్నావు ఒక్క దెబ్బ పడదు కాదు ఇక కొట్టదా కూతురా ప్రాంక్ అంటే? నువ్వు ఇట్రా బావ గిల్ల పడ ఒకసారి అక్కడ ఇట్రా కాదు నిన్ను కొట్టమని చెప్పిన నేను ఇక ప్రాంక్ అంటే కొట్టదా కూతురా మనుషుల్ని? నిన్ను కొట్టమని చెప్పిండా సరే ఈ ప్రాంక్ నచ్చలేదు ప్రాంక్ అది. అయ్యో బావా నిన్ను కొట్టమని చెప్పిండ నేను ఫస్ట్ చెప్పాలంటే కొట్టదా మనసు కొట్టదా కూతురా? రివెంజ్ ఫ్రాంక్ ఇది ఎంత రివెంజ్ ప్రాంక్ అయినా మనసుకి కొట్టదా కూతురా? దెబ్బ కొట్టదా కూతురా? మళ్ళీ రిపీట్ చేసుకో నా మీద ఏం ఫ్రాంక్ చేసారు మీరు అటు చూడు ఇప్పుడు కొట్టా తుక్కు కొట్టనా పోయి? కొట్టుమనే చెప్పేది నేను అట్టి బూరట్టుకున్నాడు ఇప్పుడు ఈ ప్రాంకులు మీరే చేస్తారా మేము చేయమా? అటు చూడు బే మీ ఒక్క తీతనే రెండెత్తులు చేస్తున్నా ఇంకేందిగా మీ ఒక్క తీతనే రెండెత్తులు చేస్తున్నా ఇంకేందిగా పాపం కలకల మీ రివెంజ్ ప్రాంకులో నన్ను బుక్కం చేసిర్రు అంతేగా మరి నువ్వే కానీ మరి వేసుకుంటా చెప్పచ్చు ఎవరు? ఎన్నిసార్లు చెప్పాలి గట్టిగా ఓడిపోవు గెలుతున్నారు కదా కొట్టేసుకుంటే హరిపోయేటోళ్ళు ఉన్నారు కదా. ఒట్లేసుకుని నువ్వు అది కనబడ్డానికి నువ్వు మనిషి ఏదో ఏమంటారు కదా అట్లున్నావు నువ్వు ఎప్పటి జరిగితే దెబ్బలు ఇప్పుడు అన్నట్టు నీకు ఇక. అంతేనా అంతే ఇక. బావా తెచ్చింది ఏం చెప్తావు ఇక నువ్వన్నీ వేసుకో ఇక నేనా దీంతో చెప్తా మళ్ళీ నేను.